ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి సంబంధించినటువంటి ఉద్యమం కాదు. ఇది ఒక టెస్ట్ అన్నట్టు. ఇది ఏంటంటే ఒక ట్రయల్ రన్ ఇది నిజానికి మాట్లాడితే. మోదీని గద్దె దించడం కోసం, రెజీమ్ చేంజ్ చేయడం కోసం చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కాలేదు. అండ్ మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఈసారి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈసారి కనుక మోదీని గద్దె దించకపోతే, ఈసారి కనుక ట్రాన్సిషన్ జరిగిపోతే, ఈసారి కనుక మళ్ళీ 2029 ఎలక్షన్స్లో కనుక మోదీ అధికారంలోకి వస్తే ఇక ఆయన రిటైర్మెంట్ చాలా సజావుగా సాగుతుంది అండ్ ఇంకొక ట్రాన్సిషన్ జరుగుతుంది. అండ్ మన భారతదేశం కూడా 2029 ఎలక్షన్స్ కల్లా మనం ఖచ్చితంగా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతాం. $5 ట్రిలియన్ ఎకానమీ దాటిపోతుంది. ఆర్థికంగా మన దేశం పరిపుష్టం అవుతుంది. సో ఆస్పైరింగ్ భారత్ కాస్త ఆ ఫలాల్ని తీసుకునే సందర్భంలోకి వచ్చిన తర్వాత ఇక ప్రభుత్వాల్ని మార్చడం అనేది కుదరదు. సో ఇప్పుడే అంతో ఎంతో కొంత ఆవేదనను, కొంత ఈ ఎదుగుతున్న క్రమంలో మనం ఉన్నాం కాబట్టి ఈ టైంలోనే ఒక ఎమోషన్ని బిల్డ్ చేయగలిగితే, ఇప్పుడే కనుక ఎమోషన్ని మనం రాజేయగలిగి అధికార మార్పిడి జరిగితే కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరు. వాళ్ళ లక్ష్యం కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నారు కానీ అసలు నిజానికి మోదీని గద్దెదించడం వాళ్ళ లక్ష్యం. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కాదు మనం మొదటి నుంచి మాట్లాడుతున్నది కూడా. బికాజ్ మోదీకి కూడా తెలుసు ఈ విషయం. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని చెబుతూ వచ్చారు. ఆయన ఆపే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అంటే ఒక్కరిని రాజీనామా చేయడం మొదలు పెడితే ఇక ప్రతి ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతూనే ఉంటారు. సరే, ఇప్పుడు జరిగినటువంటి ఈ నిర్ణయం ఇక తప్పని పరిస్థితిలో తీసుకున్నటువంటి నిర్ణయంగానే నేను చూస్తూ ఉన్నాను. అండ్ తప్పని పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే కనుక మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు. పోయిన ఆదివారం నాడు, పోయిన శుక్రవారం, శనివారం నాడు, అంటే శనివారం ఉదయం అనుకుంటాను, లాస్ట్ 18th అనుకుంటాను, ఆ టైం 18th or 19th టైంలోనే సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో అతన్ని ఆసుపత్రికి తరలించారు, సఫ్దర్జంగ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జూలై 20వ తేదీన చలో సంసద్ అని పిలుపునిచ్చారు, పార్లమెంట్కి వెళ్ళాలని పిలుపునిచ్చారు. అండ్ అదే రోజు లాఠీచార్జ్ జరిగింది, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. సో దీంతో ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నెలకొన్న నేపథ్యంలో లాఠీచార్జులు, బాష్పవాయు గోళాలు ప్రయోగం చేయడంతో అక్కడ అన్రెస్ట్ మొదలైంది. సడన్గా రాహుల్ గాంధీ నెక్స్ట్ డే వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నివాసానికి వెళ్ళడము. అండ్ ఆ తర్వాత 2 రోజుల్లోనే, నిజంగా చెప్పాలంటే మోదీ ప్రభుత్వం దీన్ని ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేసే పరిస్థితిలో లేదు. వితిన్ 2 days వాళ్ళు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. సోనం వాంగ్చుక్ని కలిశారు, సోనం వాంగ్చుక్ చేత నిరాహార దీక్షను విరమింపజేశారు. అండ్ ఆ తర్వాత CJP ప్రొటెస్ట్ల దగ్గరికి వచ్చారు, వీళ్లతో మాట్లాడడం మొదలుపెట్టారు. గత 2 రోజుల్లో డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టుకుని వాళ్ళు కూర్చున్నారు. నిజానికి మాట్లాడితే స్టూడెంట్స్ ఎవరైతే ఈ కాక్రోచ్లు అడిగినటువంటి డిమాండ్లు అన్నీ కూడా నెరవేర్చారు. ఇప్పటికే వాళ్ళు అడిగిన డిమాండ్ల కంటే కూడా వేరే కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు అడిగిన డిమాండ్లు మేజర్గా 1 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 2 నీట్పై పార్లమెంట్లో చర్చించాలి, 3 చనిపోయిన విద్యార్థులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఈ 3 అంశాల చుట్టూతానే తిరుగుతూ వచ్చింది. అండ్ విద్యా సంస్కరణలు జరగాలి అనేది ఒక బ్రాడర్ అంశం. సో పార్లమెంట్లో చర్చ జరగాలి అండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది కీలకంగా ఉన్నాయి. అండ్ విద్యార్థులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, ₹1 కోటి కాంపెన్సేషన్ ఇవ్వాలనేది ఉంది. ఇందులో నీట్పై పార్లమెంట్లో చర్చిస్తామని ఫస్ట్ డేనే జితేంద్ర సింగ్ గారు ప్రకటించారు, కేంద్ర మంత్రి. అండ్ వెంటనే చనిపోయిన విద్యార్థులకు కాంపెన్సేషన్ ఇస్తాము అని సోనం వాంగ్చుక్కి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలో కూడా అందులో పొందుపరచడం జరిగింది. అండ్ అంతేకాదు, ఈ లాఠీ చార్జ్లో గాయపడ్డటువంటి విద్యార్థులపైన కేసులు ఉండకూడదు, కేసులు ఎత్తివేయాలి, ఆ కేసులు FIRలు ఏవి ఉండకుండా చేయాలంటే దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. కానీ మిగిలింది ఒకే ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలోనే గత వారం రోజుల నుంచి ప్రతిష్టంభన నడుస్తుంది. కాబట్టి సో ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సమర్పించారు. అండ్ ఆయన చెప్పిన అంశం చాలా కీలకం. యాంటీ నేషనల్ ఎలిమెంట్స్కి, దేశ విద్రోహ శక్తులకి ఊతమివ్వకుండా ఉండేందుకే నేను రాజీనామా చేస్తున్నాననే మాటని అందులో పొందుపరచడం జరిగింది. అండ్ ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, నీట్ విషయంలో ఆయన తీసుకున్నటువంటి చర్యలు, ఇవన్నీ కూడా ఆయన మెన్షన్ చేశారు 2 పేజీల లేఖలో. ఆ 2 పేజీల లేఖలో ఆయన మెన్షన్ చేసిన వాటికంటే కూడా ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, రాజుగారు మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాం. నేను మే 21వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిన 1-2 రోజులకే నేను రైట్ యాంగిల్ అని ఒక వీడియో చేశాను. అందులో నేను చాలా స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది. అందులో నా వర్షన్ ఏముండింది అని అంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఒక డీప్ స్టేట్ కుట్రలో భాగంగా వస్తోంది. ఇది చాలా ప్రమాదకరము.
ఇది రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఇది ప్రమాదాన్ని మనకు సూచిస్తోంది. ముఖ్యంగా జాతీయవాదులు అప్రమత్తం కావాలి. నేషనలిస్ట్ ఎకో సిస్టమ్ చాలా యాక్టివేట్ కాకపోతే ఇది విపరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది అని నేను మే 21వ తేదీన వీడియోలో చెప్పాను. అంటే బేసికలీ ఫస్ట్ తెలుగులో దీని అంటే కాక్రోచ్ ఉద్యమము దాని వెనకాల ఉన్న కుట్రల్ని చెప్పింది నేషనలిస్ట్ హబ్బే. ఆ కుట్రల్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అవన్నీ మనకు తెలుసు. అంటే ఎలా వాళ్ళు వర్క్ చేసుకుంటూ వచ్చారు, ఏం చేసుకుంటూ వచ్చారు అనేది మొత్తం నాకు, ఎందుకంటే డీప్ స్టేట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. నా వెనకాల ఒకటి ఉంది బుక్, ద $1 ట్రిలియన్ కాన్స్పిరసీ అని. ఇది ఇది ఎవరంటే జిమ్ మార్స్ అనే జర్నలిస్ట్ రాసింది. ఇది యుఎస్ బేస్డ్ జర్నలిస్ట్ రాసినటువంటి పుస్తకం, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ ఇది, ద $1 ట్రిలియన్ కాన్స్పిరసీ అని. ఇది ఒక బుక్. ఇదేంటంటే అసలు డీప్ స్టేట్ ఎలా కాన్స్పిరసీ అంటే కుట్రపూరితంగా ఎలా వ్యవహరిస్తుంది అనే అంశానికి సంబంధించిన బుక్. ఇది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని స్పృశిస్తుంది. అంటే ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి కుట్ర కోణాలు అవన్నింటినీ చెబుతుంది. నిజానికి డీప్ స్టేట్ ఎలా వర్క్ చేస్తుంది అని అంటే కనుక దాంట్లో రకరకాల అంశాలు ఉన్నాయి. రకరకాల ఎకోసిస్టంలో రకరకాల భాగస్వాములు ఉంటారు. కొంతమంది ఆర్థిక కోణంలో ఆలోచించేవాళ్ళు, కొంతమంది రెజీమ్ చేంజ్ ఆపరేషన్ నిర్వహించడం కోసం పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకొచ్చేవాళ్ళు, కొన్ని ఐక్యరాజ్య సమితిని ప్రభావితం చేసే అంశాలు, కొన్ని సివిల్ సొసైటీని ప్రభావితం చేసే అంశాలు, ఎన్జిఓలు అండ్ స్టూడెంట్స్ పేరిట, రైతుల పేరిట ఒక రకంగా చెప్పాలంటే ఒక క్లియర్ కట్ కాన్స్పిరసీ ఈ దేశంలో నడుస్తోంది. ఆ కాన్స్పిరసీ ఈరోజు మొట్టమొదటిసారి ఈ కాన్స్పిరేటర్స్ ఎవరైతే ఉన్నారో కుట్రదారులు మొట్టమొదటిసారి విజయం సాధించారని చెప్పాలి. ఇది ఫస్ట్ విక్టరీ టు దెమ్. దీన్ని లాస్ట్ చేయాల్సిన బాధ్యత జాతీయవాదుల పైన ఉంది. ఇది ఫస్ట్ విక్టరీ, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఇది అండ్ ఇంకోటి నాకు క్లియర్గా కనబడుతుంది. ఈవెన్ రతన్ శారదా గారి ట్వీట్ ఇందాక నేను చదువుతున్నాను. నేను రతన్ శారదా గారు అని ఆర్ఎస్ఎస్ ఐడియాలో ఆయన చేస్తున్న ట్వీట్ నేను చదువుతున్నాను. ఆయన చెప్తున్నారు, నేను ఆయనతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ గత నెల రోజుల్లో నిజానికి బీజేపీ అండ్ ఇట్స్ ఎకోసిస్టమ్ లేనే లేదు అసలు. బీజేపీకి ఉన్నదల్లా నేషనలిస్టులు, ఇండివిజువల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. కానీ బీజేపీ యాజ్ ఎ పార్టీ ఐటీ సెల్ నిజంగా ఫెయిల్ అయింది. ఈ విషయంలో నెరేటివ్స్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అయింది. నిజానికి ఈ పర్టికులర్ ఎవరైతే దేశ విద్రోహ శక్తులు బిల్డ్ చేస్తున్న నెరేటివ్ని కట్టడి చేయడంలో, వాటిని ఎదుర్కోవడంలో, నిజానిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిజానికి బీజేపీ ఐటీ సెల్ ఫెయిల్ అయింది. ఎందుకు అంటున్నానంటే బీజేపీ చేయాల్సినటువంటి పని ఉండే, కానీ ఇండివిజువల్స్ చాలామంది మాట్లాడుతూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనంద్ రంగనాథన్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా అంటే స్పోక్స్ పర్సన్స్ మాట్లాడిన మాటలు ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ యాజ్ అ పార్టీ దీన్ని అసలు నిజంగా నెల రోజుల నుంచి కాంగ్రెస్ జనతా పార్టీ గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు. చాలా తక్కువ డిస్కషన్ జరిగింది. గత వారం రోజుల్లోనే డిస్కషన్ ఎక్కువ చేస్తున్నారు బీజేపీ నుంచి. ఎందుకంటే వాళ్ళు ముందే అనుకున్నారు దీని గురించి మాట్లాడితే ఇది ఎక్కువ అవుతుందేమో అనుకున్నారో, మరి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారో తెలియదు. కానీ చాలా తక్కువ డిస్కషన్స్ బీజేపీ చేస్తూ వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారులే అనుకున్నారు. నేను మొదట్లో మనం అనుకుంటున్నట్టుగానే కొంతమేర వాళ్ళని వదిలేయడం వల్ల ఇది సర్దుమణుగుతుంది, పర్వాలేదు, జంతర్ మంతర్ వాళ్ళు వదిలేశారు, వాళ్ళ బలం ఏంటో తెలుస్తుంది, వాళ్ళ సామర్థ్యం అర్థమైంది. మీరు చూస్తే గత నెల రోజుల్లో సార్ ఫస్ట్ వాళ్ళు జూలై 28వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టాడు సోనం వాంగ్చుక్. అప్పటి నుంచి జూలై 18వ తేదీ వరకు కూడా, అంటే ఆయన ఆమరణ నిరాహార దీక్ష పార్లమెంట్ సెషన్స్ మొదలవ్వడానికి 2 రోజుల ముందు వరకు కూడా అక్కడ 200-300కు మించి జనాలు లేరు. నేను చెప్తున్నాను, పొద్దున పూట జనాలు లేరు. కేవలం బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి మాత్రమే మనుషులు వస్తున్న పరిస్థితి. నేను అక్కడ స్పెసిఫిక్గా అక్కడ విజువల్స్ చూసి అక్కడ ఉన్న వాళ్ళను విషయం కనుక్కొని మరి నేను చెప్తున్నటువంటి విషయం. సో అక్కడ జనాలు లేరు. జూలై 18వ తేదీ వరకు కూడా జనాలు లేరు. ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్స్ మొదలవుతున్నాయో సరిగ్గా ఆ టైంకి చెలో పార్లమెంట్ అని పిలుపునివ్వడము, సడన్గా జనాలందరూ వచ్చేసారు. విద్యార్థుల పేరిట వచ్చినటువంటి వాటిల్లో అప్పటి వరకు ఉన్నదంతా కూడా ఎవరు, ఏఎస్సీ, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, లేదంటే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఇట్లాంటి విద్యార్థి సంఘాలు మాత్రమే ఉన్నాయి. అండ్ అక్కడికి వచ్చినటువంటి నాయకులు, ప్రకాష్ రాజులు, లేకపోతే అరుంధతి రాయలు, వీళ్ళందరూ ఏ భావజాలాన్ని కలిగి ఉన్నారో మనందరికీ తెలుసు. బట్ ఎస్, అయినప్పటికీ కూడా ఈ నేరేటివ్స్ని అంటే తక్కువ అంచనా వేశారా, లేకపోతే దీన్ని పెద్దగా పట్టించుకోలేదా బీజేపీ? కానీ ఎక్కడో నిజంగా కొన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది, రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బీజేపీకి సంబంధించిన వ్యవహారం కాదు. నా దృష్టిలో ఇది బీజేపీకి సంబంధించిన వ్యవహారం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు, ఇది దేశానికి సంబంధించిన వ్యవహారం. దేశం పురోభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో మనం ఉన్నాం, ఆర్థికంగా మనం బలపడుతున్నటువంటి టైంలో ఉన్నాం. ఇట్లాంటి టైంలో ఈ బొద్దింకల విజయం అనేది నిజంగా ఈ దేశానికి ప్రమాదం. నేను విద్యార్థుల విజయం వేరు, బొద్దింకల విజయం వేరు, రెండింటికి డిఫరెన్స్ ఉంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల విద్యార్థులకు లాభం చేకూరుతుంది అని అంటే దాన్ని మనం స్వాగతించాలి. కానీ బొద్దింకలు బలపడతాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రమాద ఘంటిక. నేను రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కావాలంటే కొంతమంది వ్యూవర్స్ నుంచి వచ్చే ప్రశ్నలు కూడా మనం తీసుకుందాము. అండ్ మిగతా గెస్ట్లు కూడా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళని కూడా మనం లైన్లోకి తీసుకుందాము. రాజు గారు, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది గేమ్ చేంజర్ అవుతుందా, ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందా ఇండియన్ పాలిటిక్స్లో అని కూడా మనం ఆలోచించక తప్పదు. ఇది కనుక టర్నింగ్ పాయింట్ అయితే మాత్రం ఇది దేశానికి ప్రమాదం.